ఈ వీడియోలో నేను కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ వర్క్ వేకెన్సీ గురించి చెప్తాను. ఇందులో వర్క్ వచ్చేసి మీరు కస్టమర్స్తో చాటింగ్ అండ్ ఈమెయిల్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక డౌన్లో మీరు ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఈమెయిల్ చాట్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. నేను మీకు అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లో అప్లై నా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఏంటంటే మీరు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక వీడియో అనేది ప్లే అవుతుంది, అది కంప్లీట్గా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీకు డౌన్లో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి అడిగింది. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. ఇవి చాలా ఈజీగానే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఐ డూ మై బెస్ట్ వర్క్ వెన్ ఐఎమ్ అని క్వశ్చన్ అడిగింది కదా. ఇక్కడ అండర్ ప్రెజర్ అని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ అండర్ ప్రెజర్ డౌన్లో ఇక్కడ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడుగుద్ది. నెక్స్ట్ మీరు అసెస్మెంట్ కంప్లీట్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 వర్డ్స్ అనేవి ఇస్తారు, ఇవి సేమా నాట్ సేమ్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పైన 2 డిఫరెంట్ కాబట్టి నేను నాట్ సేమ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఏంటంటే మీరు ప్రాక్టీస్ కంప్లీట్ చేయగానే ఇక్కడ బిగిన్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఏంటంటే 4 minutes టైం ఇస్తారు. మీరు 100 క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ ఇవి ఈజీగానే ఉంటాయి. ఈ 100 మీరు కంప్లీట్ చేయాలి. మీరు అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా పెడితే ఇక్కడ అసెస్మెంట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది కదా. నెక్స్ట్ సెక్షన్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 12 minutes మీకు లైవ్ ఏజెంట్ సపోర్ట్ అని ఒక అసెస్మెంట్ లాగా ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బేసిక్ ఓవర్వ్యూ అనేది చూపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ బిగిన్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ అనేది ఉంది. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ వ్యూ రెస్పాన్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇట్లా 3 క్వశ్చన్స్ చూపిస్తాయి కదా. ఇందులో మీరు పొలైట్గా నన్ను కొద్ది కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇట్లా ఏంటంటే మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేస్తారు కదా, దానికి తగ్గట్టు ఇంకా వేరే క్వశ్చన్ ఒకటి జనరేట్ అయ్యింది, దాన్ని కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఇక్కడ వ్యూ రెస్పాన్స్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే ఆన్సర్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ పైన మీకు టైం రన్ అవుతూ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. ఆ టైం లోపల మీరు కంప్లీట్ చేయాలి. ఏంటంటే అది కూడా కంప్లీట్ అయితే మీకు అసెస్మెంట్ కంప్లీటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవి నెట్లో సెర్చ్ చేసినా మీకు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. కూడా మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే మనం ప్రీవియస్గా ఇచ్చిన ఆన్సర్స్ అన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అవి కరెక్ట్ అయ్యి మన ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మనకి వీళ్ళు మెయిల్ చేస్తారు నెక్స్ట్ ప్రాసెస్ గురించి.